ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశం, మీరు ఆదరణ లేక ఉన్నారా? ప్రశ్న. మీరు ఆదరణ లేక ఉన్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆదరణ లేనివారు ఎవరు అనంటే, పోషించేవారు చనిపోతే ఆదరణ కరువైపోతుంది. అనగా డబ్బులు సంపాదించేవారు మరణిస్తే ఆ ఇంటికి ఆదరణ కరువైపోతుంది. పోషించే తల్లి లేకపోతే ఆ ఇంట్లో ఆదరణ కరువైపోతుంది. ఎవరైనా పోట్లాడిన తర్వాత వారు ఆదరణ లేకుండా ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరికి ఆదరణ ఇచ్చేవాడు. దేవుడు ప్రతి ఒక్కరికి ఆదరణను ఇచ్చేవాడు. కొంతమంది పిల్లలను పోగొట్టుకొని ఆదరణ లేకుంటున్నారు. కొంతమంది అనారోగ్యత పరిస్థితిలో వారిని చూడలేక ఆదరణ లేకుంటున్నారు. కాబట్టి ఈరోజు మీరు ఆదరణ లేక ఉన్నారా అన్న అంశం మీద దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. చాలు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాటలను మనం జాగ్రత్తగా వినాలి. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగినను. పర్వతాలు ఎక్కడైనా తొలగుతాయా? తొలగవు. ఎంత తుఫాన్ వచ్చినా, ఎన్ని వర్షాలు పడ్డా, ఎంత భయంకరమైన గాలి విసిరినా పర్వతాలు తొలగవు, పడవు. మెట్టలు తత్తరిల్లవు. అనగా ఒక మనిషిని దేవుడు పోలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అనగా మనిషి కూడా పర్వతము వలె ఉండాలి. హల్లెలూయా. మనిషికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా తత్తరిల్లిపోకూడదు. జాగ్రత్తగా వినాలి. పర్వతములు ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, భయంకరమైన గాలి వీచినా కదులుతుందా? కదలదు. అది తత్తరిల్లదు. ఒక స్థలం విడిచి ఒక స్థలానికి వెళ్ళదు. అదే ప్రకారము విశ్వాసి, నీవు కూడా తొలగిపోకూడదు, తత్తరిల్లిపోకూడదు. ఎందుకో తెలుసా? నీతో వచ్చువాడు దేవుడైన యేసు. హల్లెలూయా. ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఎప్పుడు విడిచిపోతుంది దేవుని కృప? నీవు తొలగినప్పుడు, నీవు తత్తరిల్లినప్పుడు. కాబట్టి దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మన యందు ఒక వ్యక్తి ఉన్నాడండి, జాలిపడేవాడు. ఆయన పేరే యేసు.
నీ మీద ఎవరు జాలి పడకపోవచ్చు, ఆయన నీ మీద జాలి పడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయనని నమ్ముకున్నావు గనక. ఆయనని నీవు నమ్ముకున్నావు గనక ఆయన నిన్ను తొలగిపోడు, నీ నుండి నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయిన తర్వాత ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. చూడండి, మనుషులమైన మనము ఆదరణ లేకుండా గాలి వానల చేత కొట్టబడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు గాలి వానలు చాలా విసురుతాయి, ఎందుకంటే ఇది రైనీ సీజన్, ఇది వర్షాకాలం. కాబట్టి వర్ష ప్రభావం కూడా చూపించాలి కదా మనుషుల మీద. ఇన్ని రోజులు ఎండ ప్రభావం చూపించాడు ఎవరు? దేవుడు. దేవుడు ఒక్కడే చేయగలడు ఈ పనులన్నీ, మనుషులు ఎవరు చేయలేరు. ఆయన వేడిమికి ఎవరు తట్టుకోగలరు? ఎంత ఏసీ వేసినా అది కొంతకాలం నడిచి ఆగిపోయిందంటే మళ్ళా వేడి స్టార్ట్. కాబట్టి మనకు చల్లదనాన్ని ఇచ్చేవాడు దేవుడే, వేడినిచ్చేవాడు దేవుడే. ఈ గాలి వానల చేత ఎంతోమంది ఆదరణ లేకుండా ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ రోజున ఆదరణ ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఆయన మాటలు మనతో మాట్లాడుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏమంటున్నాడు? నేను నీలాంజనములతో నిన్ను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. హల్లెలూయా. ఎలా కడతాడంట నీ ఆత్మీయ స్థితి? నీలాంజనములతో ఆయన కడతాడంట. నీలములతో నీ పునాదులను వేస్తాడట. పునాదులు సరిగ్గా లేకపోతే కదిలించబడుతూ ఉంటాం. కాబట్టి మన పునాదులు కరెక్ట్గా వేయబడాలి. అది యేసుక్రీస్తు అనే పునాది మీద వేయబడితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆదరించే దేవుడు ఉంటాడు. కాబట్టి ఆయన నడిపిస్తూ ఉంటాడు. అదియు కాకుండా మీరు మంచి బలమైన ఆహారాన్ని అనగా వాక్యాన్ని భుజించేవారుగా ఉండాలి. అప్పుడే మీ పునాదులు కదలవు. హల్లెలూయా. లేకపోతే కదిలిపోతూ ఉంటాయి. మనను ప్రేమించిన వారు ఈ లోకమును విడిచిపెట్టినప్పుడు బహువేదన పడుతూ ఉంటాం. ఎవరు ప్రేమిస్తే? చనిపోతున్నవారు మనను బాగా ప్రేమించారనుకో, ఎవరికి వేదన ఉంటుంది? పక్కోళ్ళకు ఉంటుందా? ఎవరిని ప్రేమిస్తారో వారికే ఆ వేదన లోపల నుండి తట్టుకొని వస్తూ ఉంటుంది. తల్లిదండ్రులను పోగొట్టుకొని నా బిడ్డ, భర్తను పోగొట్టుకున్న యవన కాలపు భార్య ఎలా ఉంటారంటే ఆదరణ లేని వారై అలమటిస్తూ ఉంటారు. పాపం ఇక్కడ ఒక సిస్టర్ ఉంది, తల్లిని పోగొట్టుకుంది. చాలా బాధపడుతుంది. ఆ సమయంలో నేను వెళ్ళిన దేవునికి స్తోత్రం. ఆ అమ్మ మీదున్న ప్రేమ ఏడుపుతో చూయిస్తుంది. హల్లెలూయా. ఏం చెప్పినా మనం వినలేం, కానీ తల్లి మీదున్న ప్రేమ, తల్లికి బిడ్డ మీదున్న ప్రేమ ఎలా చూయిస్తుంది? ఏడుపుతో చూయిస్తుంది, ఏడుస్తూ చూయిస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, ఎవరికి ఏ సమస్య వచ్చినా వారు కన్నీటితో ఏడుస్తూ ప్రాధేయపడుతుంటారు. దేవుని బిడ్డలకు రాదా కన్నీరు? వస్తుంది. దేవుని బిడ్డలకు రావా కష్టాలు? వస్తాయి. ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ఆ కష్టాలను దేవుడు పెట్టాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా,
దేవుడు ఆదరణ లేని వారి కొరకై ఆయన ఆదరణను ఇవ్వడానికి ఆయన ఈ మాటలను మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం. Psalms 27th chapter 10th verse. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, తల్లిని పోగొట్టుకున్న వారలారా, తండ్రిని పోగొట్టుకున్న వారలారా, దేవుడు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాడు. ఇవి ఆదరించే మాటలు. నీ తల్లి నిన్ను విడిచిపోయినను, నీ భర్త నిన్ను విడిచిపోయినను, నీ బంధువులు నిన్ను విడిచిపోయిలను, యెహోవా నిన్ను ఆదరించును. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆదరించేవాడు. దేవుని మాటలు మన హృదయంతో మాట్లాడే మాటలు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మీరు దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవు నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నీవు ఆదరించేవాడవు, నన్ను ఆదరించు. దేవునికి స్తోత్రం. ముగ్గురు 3 రకాలైన సాక్ష్యాలు చెప్పారు. శాంత సిస్టర్ ఒక సాక్ష్యం చెప్పింది, సుజాత సిస్టర్ ఒక సాక్ష్యం చెప్పింది, కృప ఒక సాక్ష్యం చెప్పింది. ముగ్గురు 3 రకాలైన శోధనలు వాళ్ళకు వచ్చాయి. అయినా వారు దేవుని మందిరంలో కూర్చున్నారు కాబట్టి దేవుడు వారితో ఆదరించే మాటలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఆదరణకు కర్త, ఆదరించేవాడు. ఇక్కడ రకరకాలైన వారు రకరకాలైన ఆదరణ లేకుండా కూర్చున్నారు. కాబట్టి యేసయ్య దేవుడు ఆదరించే దేవుడు. ఆయన ఆదరించి మరి మాట్లాడుతున్నాడు. చేరదీయును అంటే ఆదరించును. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినను, యెహోవా నిన్ను చేరదీయును. దేవుడు నిన్ను ఆదరించును. అందుకే దేవుని మందిరానికి రావాలి. ఎవరు నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధికులు ఎవరు ఈ విధంగా మాట్లాడలేరు. హల్లెలూయా. దేవుడొక్కడే మాట్లాడగలడు. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో ప్రేమ ఉన్నది, ఆయన మాటలో గద్దింపు ఉన్నది, ఆయన మాటలో హెచ్చరికలున్నాయి. ఎందుకు? మనము ఆయన మార్గంలో నడుస్తున్నాం కాబట్టి మన తండ్రి మనల్ని హెచ్చరించడానికి అధికారం గలవాడు. ఎందుకు? ఆయన రక్తం పెట్టి నిన్ను కొన్నాడు. ఆయన రక్తాన్ని పెట్టి నిన్ను కొన్నాడు. నిన్ను విడిచిపెడతాడా? నరకానికి పోవాలని ఆయనకి ఇష్టమా? లేదు. ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన మన ఆదరణ మాటలు మాట్లాడి ఆయన వైపునకు ఆయన లాగుతాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. ఐజియా 54th chapter 5th verse. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ప్రైజ్ ద లార్డ్. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు. భర్తను పోగొట్టుకున్నవారు, వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరంట? మీ భర్త సృష్టికర్త. హల్లెలూయా. భర్త లేడని నీవు దిగులు పడకు. నీ భర్త ఎవరు? సృష్టికర్త, ఆ దేవుడు ఆదరిస్తున్నాడు. నువ్వేం దిగులు పడకు నా కుమార్తె, నేను నీ తండ్రిని, నిన్ను పోషించేవాడను, నిన్ను స్వస్థపరిచేవాడను, నిన్ను ఆపదలో ఆదుకునేవాడను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు అనేక రకాలుగా ఆదుకుంటూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఆదరించేవాడు. భర్త లేని వారికి ఆయన ఆదరణ ఇచ్చేవాడు.
అదే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఐజయా 66 చాప్టర్ 13th verse. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు. ప్రైజ్ ద లార్డ్. ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించుదును. నిజమే దేవుని బిడ్డరా, తల్లులకు పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది. మరి ఏ తల్లులైనా పర్లేదు, ఆ ప్రేమ అపారమైనది. మొన్నటి రోజున ఫాదర్స్ డే చేసుకున్నాం, తండ్రుల దినోత్సవం. కానీ తండ్రి బాధ్యత ఏముంటుందంటే సంపాదించాలా, పోషించాలా. కానీ ఇక పిల్లలను వంట, ఉతుకుడు, కడుగుడు, తూడుగుడు, ఇవన్నీ కూడా ఇంటినంతా చక్కబెట్టేదంతా తల్లి ఆమె తీసుకుంటుంది. అన్నదమ్ములు కొట్లాడితే కూడా తల్లి మధ్యలో ఉంటుంది, అక్క చెల్లెళ్ళు కొట్లాడితే కూడా తల్లి ఉంటుంది. అంటే తల్లి పిల్లలను ఆదరిస్తుంది. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు అంటున్నాడు, నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేము, యెరూషలేము అనగా విశ్రాంతి, శాంతి, శాంతికి నిలయం. అనగా మీ గృహంలో శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి అంటే మనము దేవుణ్ణి ఆదరణ కోరాలి. మళ్ళీ ఒకసారి చదవమ్మా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యెరూషలేము దేవుని మందిరానికి కూడా సూచన. ఇప్పుడు దేవుని మాటలు ఎంతమందిని ఆదరిస్తున్నాయో నాకు తెలియదు. నన్ను దేవుడు ఒక బూరగా వాడుకునే వ్యక్తే తప్ప ఎంతమందికి నా మాటలు ఆదరణకరంగా ఉన్నాయో అది మీకు తెలుసు, దేవునికి తెలుసు. నాతో దేవుడే మాట్లాడుతున్నాడు, నాతో దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ మాట్లాడతాడు? యెరూషలేములోనే, దేవుని మందిరంలోనే ఆయన తన స్వరాన్ని వినిపిస్తుంటాడు, తన సేవకుని నిలబెట్టుకొని. కాబట్టి నీకు ఆదరణ కావాలి అని అంటే దేవుడు ఇచ్చే ఆదరణ నీవు పొందుకోవాలి. నీవు ఒంటరి వాడవు కాదు, ఒంటరి దానవు కాదు అని నీవు గుర్తెరగాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడు పక్కకున్నాడు కాబట్టి ఆమెకు మేజర్ దెబ్బ తగలలేదు. అది మనం గుర్తుపడతామా? లేదు, అబ్బా నేను తప్పించుకున్నా అని అనేస్తాం. దేవుడు ఆయన కృప విడిచిపోలేదు కాబట్టి తనను అలా పడేశాడు, లేవనెత్తాడు. నిజమే, దేవునికి స్తోత్రం. మొన్న చూడండి, అమ్ములు వాళ్ళ బ్రదర్ అమ్ములు డ్రైవింగ్ చేస్తూ వస్తున్నారు. జస్ట్ మెల్లిగా, ఫాస్ట్ కూడా కాదు, మెయిన్ రోడ్ మీద కూడా కాదు, ఇక్కడనే ఆ హోటల్ దగ్గర ఆడ నీళ్లు ఉన్నాయి కదా, దాని పక్కలకి వెళ్ళి మంచి స్థలంకి వెళ్ళి ఇట్లా జస్ట్ అట్లా కింద పడ్డారు, కాలు విరిగిపోయింది. 6 months రెస్ట్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క కాపుదల, ఈ విధంగా ఆయన కాపాడుతూ మనల్ని విడవకుండా ఆయన వెంబడిస్తూ ఉంటాడు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని
నేను అనుకొనగా. యోబు అనుకుంటున్నాడు, మంచం ఏమించిందంట? ఆదరణ. మనకు కూడా మంచమే ఇస్తుంది కదండి. మంచం మీద పడుకుంటే ఏముంటుంది కమలా సిస్టర్? అబ్బా హాయిగా ఉంది కదా, అలసిపోయేసి వస్తాం. కింద పడుకున్నా ఏం పర్లేదులే, సాపేసుకొని కింద కూడా పడుకోవచ్చు. ఒక టైంలో అందరు కింద పడుకున్న వారే ఇప్పుడు మంచాల మీదకి ఎక్కిండ్రు. ఊర్లలో అందరు కిందనే పడుకుంటారు. అక్కడ కూడా మంచాలు ఉంటాయి, నులక మంచాలు. కాకపోతే కొంచెము సపరేట్గా ఉంటుంది మంచం మీద పడుకుంటే. ఏమొస్తుందంట మంచం మీద పడుకుంటే? ఆదరణ వస్తుందట. అదే యోబు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగానున్నదా? చూడండి, ఆదరణ ఎట్లా దొరుకుతుందో చూడండి. ఇక్కడ చదవమ్మా ఒకసారి, మళ్ళొకసారి. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా? దేవుడు నీకిచ్చే ఆదరణ తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగానున్నదా? చూడండి, ఏది తేలికగా ఉన్నది? ఒకటి ఆదరణనా, లేకపోతే దేవుని వాక్యమా? ఏది తేలికగా ఉందండి? ఏది తేలికగా ఉంది? ఎట్లా మీరు తేలికగా అవుతూ ఉన్నారు? దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యం ఆదరణను మీకు ఇస్తూ ఉంది. కాబట్టి ఆదరణ గురించి చెప్పడానికి దేవుని వాక్యమే తోడ్పడుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యం ద్వారా ఆదరించబడుతున్నాం. కాబట్టి మనకు తేలిక, నాకు దేవుడున్నాడు కాబట్టి మనకు తేలిక దేవుడు కలుగజేస్తూ ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమన్స్ 15th chapter 4th verse. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. చూడండి, మనకు ఆదరణ, ఓపిక, ఇవన్నీ మనకు కలగాలంటే దేవుని యొక్క వాక్యమును మనం వింటూ ఉండాలి. అప్పుడే మనకు ఆదరణ దొరుకుతూ ఉంది. ఎలా మనకు ఆదరణ దొరుకుతుంది? ఇంకా పూర్వమందు వ్రాయబడిన వాక్యముల ద్వారా. పూర్వమందు మనము ఏ ఆదరణ లేకుండా కోల్పోతూ ఉన్నామో దాని విషయమై దేవుడు ఆదరణను మనకు కలగజేస్తూ ఉన్నాడు. ఆదరణ ఈ విధంగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసి జీవితంలో ఆదరణ లేక జీవిస్తూ ఉంటే ఆ వ్యక్తి సంఘానికి వస్తూ ఉన్నాడు, వాక్యాన్ని వింటూ ఉన్నాడు, కానీ ఆదరణ పొందలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? తన హృదయంలో ముళ్ళ తొప్పలు, రాళ్ళు, అహైక విచారము తన హృదయంలో ఉన్నాయి గనుక తాను ఆదరణ పొందలేకపోతూ ఉన్నాడు. మరి ఏం చేయాలి? తనేం చేయాలి? ఆ ముళ్ళ తొప్పలను, రాళ్లను, అహైక విచారమును తీసివేయాలి. హల్లెలూయా. అప్పుడు తనకేం దొరుకుతుంది? ఆదరణ. తనకు ఆదరణ దొరుకుతుంది. కనుక దేవుని బిడ్డలారా, నేను చాలా గృహాలు దర్శిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాను. అనేక గృహాలలో విజయాలను చూస్తూ ఉంటాను. కొన్ని గృహాలలో విజయం రావడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది.
విజయం దొరికిన వారు సంతోషంగా నా కాళ్ళ మీద పడుతూ ఉంటారు. విజయం దొరకని వారు విచారపడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున విశ్వాసమైన నీవు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మంచివారెవరో చెడ్డవారెవరో గుర్తుపట్టే జ్ఞానం ఉండాలి. మంచివారి పాదాలు పడితే, దినమంతా సేవ చేసే వారి పాదాలు పడితే నీ ఇల్లు ధన్యం. హల్లెలూయా. కష్టపడని వారు, దేవుని సేవలో ఉండని వారి పాదాలు పడితే ఒక మెట్టు పాపము ఇంకొక మెట్టు చేరుకుంటుంది. ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ కాదు. కాబట్టి పరిశుద్ధులు ఎవరో, అపరిశుద్ధులు ఎవరో, ఎవరు దేవుని యొక్క సేవ చేస్తున్నారో, ఎవరు దేవుని సేవ చేస్తలేరో గమనించి మీ ఇళ్ళలోకి ఆహ్వానించాలి. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఆదరణనిచ్చే దేవుడు, ఆదరించే దేవుడు, ఆపద్బాంధవుడు. కాబట్టి మనము దేవుని యొక్క ఆదరణను కోరే వారమైన మనము ఎలా ఉండాలి అంటే, మనము దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉండాలి. దేవుని జ్ఞానం కలిగి లేకపోతే భ్రష్టులం అయిపోతాం. ఎవరిని పడితే వాళ్ళని సేవకులను పిలిచి ప్రార్థన చేయించుకోకూడదు. అందరు సేవకులే అంటారు. డబ్బుకు తిరిగే సేవకులు ఉన్నారు, తిండికి తిరిగే సేవకులు ఉన్నారు. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, దేవుని వివేకం అడగాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ఆదరణ విషయమై మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. 2 Corinthians 1st chapter 4th verse. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని శ్రమలన్నిట్లో నుండి ఆయన కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. కాబట్టి మనము వేరొల్ల శాపంకి మనము గురి కావద్దు. దేవుడు ఈ మాటలు అంటున్నాడు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. చూడండి, నీకు శ్రమ కలిగిన దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. నీకు ఏ అపాయము జరిగినా నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ఆదరణను నీవు పోగొట్టుకోకుండా, నీవు శ్రమంతటిలో మమ్మును ఆదరించు దేవుడు ఉన్నాడు అని నీవు తెలుసుకోవాలని ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దాని కింద వచనాలలో కూడా దేవుని ఆదరణ గురించే వ్రాయబడ్డాయి. చూడండి 6th verse. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేమాదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. కార్య సాధకమై ఉన్నది, కార్యము జరుగుతూ ఉన్నది. నీవు ఆదరణ పొందడానికి, నీవు నెమ్మది పొందడానికి కార్యము జరుగుతూ ఉన్నది. ఇల్లు అమ్మువాలా అనుకుంటారు.
ఇల్లు అమ్మాలనుకుంటే ఎంత రేట్ చెప్తే అంత తీసుకోవాలనా? లేదు. మనకు వచ్చిన రేటుకు మనం అమ్మితేనే మనకు ఆదరణ. మనకు దొరకని రేటుకు అమ్ముడు పోయిందనుకో బాధ. కాబట్టి మనము అమ్మే రేట్కే అది అమ్ముడు పోయేటట్లు దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ఆదరణ విషయమై మాట్లాడుతూ మన తండ్రి స్తుతించబడుతూ ఉన్నాడు. ఆయన స్తుతించబడుతూ ఈ మాటలను మాట్లాడుతున్నాడు. 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. మీకందరికీ శ్రమ ఏ విధంగానైతే విస్తరిస్తూ ఉందో, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నవి. క్రీస్తును నమ్ముకున్న తర్వాత ఎలాగైతే మనం ఆదరణ లేకుండా ఉంటున్నామో, అదే విధంగా అదే క్రీస్తు ద్వారా మనకు ఆదరణ విస్తరింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆదరణ పొందాలని దేవుడు ఆశపడుతూ ఈ మాటలను మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 19వ వచనం, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మన హృదయములో విచారము హెచ్చుగా ఉంటూ ఉండగా నీ వాక్యము గొప్ప ఆదరణ కలగజేయుచున్నది. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడితే ఏ మనుష్యుడు పడిపోడు. దేవుడు మాటలు సరిగా వినకపోతేనే ఈ ప్రమాదాలు వచ్చేస్తాయి. దేవుని మాటలుంటే ఎన్ని శ్రమలు వచ్చినా దాన్ని ఎదుర్కొని ముందుకు సాగగలుగుతూ ఉంటాడు. దేవుని మాటలను మనం వినకపోతే, పెడచెవిన పెడితే సైతానుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుని పోతాడు. లేనిపోని చిక్కులు మనను చుట్టుకుంటూ ఉంటాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు నీవు ఆదరణ లేకుండా ఉన్నావా? ఈరోజు దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ఆయన మాటల ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. నీ కన్నీటిని ఆయన తుడిచి నిన్ను ఆదరించే దేవుడు. హల్లెలూయా. నీవెవరివైనా సరే నీ కన్నీటిని తుడుస్తాడు. ఇలాంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నందుకు ఎంతగానో నీవు సంతోషించాలి. ఈ యెరూషలేములో దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు ఆయన మాటల ద్వారా. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు వచ్చిన వారందరూ దేవుని వాక్యం ద్వారా ఆదరించబడాలని, దేవుడు మిమ్మల్ని ఆదరించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.